ఎక్కువగా ఆదరించి అభిమానించిన వాళ్ళకి ద్రోహం తలపెడితే ఏం జరుగుతుందో కృష్ణదేవరాయల చరిత్ర చూస్తేనే మనకు తెలుస్తుంది. ఎంతో అభిమానించాడండి కృష్ణదేవరాయలు ఆయన్ని. చాలా అభిమానించాడు, ఎన్నో ప్రమాదాల నుంచి రక్షించాడు, ముఖ్యంగా గజపతుల ప్రమాదాల నుంచి. యాక్చువల్గా గజపతుల టైం అప్పుడే కృష్ణదేవరాయలు ఎగిరిపోవాల్సి వచ్చింది. ముస్లింల నుంచి రక్షించాడు, ఎంతో కష్టపడ్డాడు. అసలు నిజానికి తన మారుటి సోదరుల నుంచి, మిగతా వాళ్ళ నుంచి కూడా, దయాదుల నుంచి కూడా రక్షించాడు. అంత కష్టపడితే అప్పాజీ అని పిలువబడే తిమ్మరసు, మహామంత్రి తిమ్మరసు, ఆయన్ని కృష్ణదేవరాయలు ఎవడో ఒక పుకారు చెప్తే దాని తగ్గట్టు ఒక సిచ్యువేషన్ తన ఇంట్లో తన కొడుకు ఏదో జరిగితే ముందు ఎలా వెనక ఆలోచించుకుని అతను శిక్షించిన పాపం ఎలా కొట్టిందంటే, కృష్ణదేవరాయలకి నడుము మీద రాచపుండు పుట్టింది. ఆ పుండు పుట్టడం వాడు మొత్తం ఏంటంటే కదలలేక మెదలలేక నరకయాతన చూశారు కృష్ణదేవరాయలు. తెలుసా మీకు ఆ సంగతి? చేసిన పాపం ఊరికే పో